హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే రాగి పిండితో దోశలు అయితే వేస్తున్నానండి. నేను దీనిలో ఎటువంటి పిండి, మైదా కానీ గోధుమ పిండి కానీ ఏది నేను కలపట్లేదు. ఒట్టి రాగి పిండితోటి ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇది దీనిలో వేసుకుంటున్నానండి. ఈ గిన్నెలో అయితే వేసాను. దీనిలోకి మనకి ఏమేమి తీసుకుంటున్నామంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. లైటింగ్ లేదండి, అంత బాగా లైటింగ్ అయితే లేదు, వెళ్తూ రావట్లేదు ఏంటో. ఉల్లిపాయలు వేసానండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, ఇవైతే దీనిలో వేస్తున్నానండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందామండి. వాటర్ వేసి కలిపేసుకుందాం. కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేనైతే వేయట్లేదు కొత్తిమీర. అయితే చాలా బాగుంటాయండి రాగి దోశలు. హెల్దీ ఫుడ్ అంటారు, హెల్దీ బ్రేక్ఫాస్ట్. రాగి పిండి మంచిదే కదండి ఆరోగ్యానికి, ఇప్పుడు అందరు వాడుకుంటున్నారు. ఇలా మనం దోశల పిండిలాగా అయితే బాగా కలుపుకోవాలి. మరీ అంత పలచగా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలండి. ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం పలచగా చేద్దాం. అంతేనండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం సాల్ట్ చెక్ చేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని, ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం దోశలు అయితే వేద్దాం. చూడండి, ఇలా ఉండాలి. చూసారా, చీకటిగా అనిపిస్తుంది నాకైతే. మరి దోశలు వేసుకున్నారండి. స్టవ్ వెలిగించుకొని పెనం పొయ్యి మీద పెట్టుకున్నానండి. రాగి పిండితో దోశలు. మనం దీనిలో ఎటువంటి పిండి కలపలేదు కాబట్టి ఇలా కొంచెం మరీ అంత పలచగా అయితే వేసుకోకూడదండి, కొంచెం మందంగానే వస్తాయి ఇవైతే. చూడండి, పైన అయితే కాలింది. ఇప్పుడు మనం దీన్ని తిరగేసుకుందామండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. రాగి పిండితో చేసుకున్న వంటలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నా. ఇలా మొత్తం అన్ని దోశలు మనం ఎంత పిండి కలుపుకుంటామో అంత పిండి మనం దోశలు అయితే ఇలా వేసేసుకోవాలండి. చూపిస్తాను మీకు. కాలాలండి బాగా. తీసేసుకుందామండి రాగి పిండితో దోశలు. ఇంతేనండి. మనం ఎంత పిండి అయితే వేసుకుంటామో కలుపుకుంటామో అవన్నీ మామూలుగా మనం దోశలు వేసుకున్నట్టు ఇలా వేసేసుకోవడమే. దీనిలో కొంచెం బొంబాయి రవ్వ కూడా కలుపుకోవచ్చు, లేదా కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కూడా కలుపుకుని ఇలా వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటాయండి. నేనైతే ఏ పిండి కలపకుండా వేసాను కదండి, అందుకని. చూసారా, అంతేనండి. ఇంకా మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి, అంతే. చూడండి, రాగి పిండితో దోశలు ఇలా అయితే వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మంచి హెల్దీ ఫుడ్ కదండి ఇది.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనిలో చట్నీ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. కావాలంటే మీకు నచ్చిన చట్నీతో తినొచ్చండి, చాలా బాగుంటాయి. పిల్లలకైతే కారం లేకుండా చేసి చక్కగా టమాటో కెచప్ వేసి పెడితే వాళ్ళు చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రాగి దోశలు నచ్చాయండి? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా తిని నాకైతే కామెంట్ పెట్టండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.